సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ పేరు ఏంటి? నా పేరు మాధవ నాయుడు అండి. సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి అదేవిధంగా ఇప్పుడు టీడీపీ నుంచి మరి ఎంపీ అభ్యర్థిగా నాగరాజు గారు ఉన్నారు, మరి వైసీపీ అక్కడ నుంచి వై రామయ్య గారు ఉన్నారు, బివై రామయ్య గారు ఉన్నారు. సార్ ఇప్పుడు వీళ్ళల్లో చూసుకుంటే ఏది వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అభివృద్ధి జరగాలంటే ఏది రావాలని మీరు అనుకుంటున్నారు? రాష్ట్రం అంధకారంలో ఉందండి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారానికి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. తర్వాత అంతర్గతంగా రాష్ట్రంలో రోడ్లు తర్వాత ఇతర కార్యక్రమాలు పూర్తిగా కుంటుపడ్డాయి, అభివృద్ధి కుంటుపడింది. తిరిగి చంద్రబాబు నాయుడు వస్తే ఈ అభివృద్ధి అనేది కనబడుతుంది. సరే, ఇప్పుడు నాగరాజు గారి గురించి చూసుకుంటే ఇప్పుడు ఆయన కొత్తగా వచ్చిన వ్యక్తి, మరి ఇప్పుడు బీసీగా ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఆయన ఎలా విధంగా సహాయం చేస్తారు? మరి మొత్తం మీద అందరి అభివృద్ధికి ఆయన ఎలా చేస్తారని మీరు అనుకుంటున్నారు రాజకీయంగా? నాగరాజు గారు సామాన్య రైతు కుటుంబం సంబంధించిన వ్యక్తి. వాళ్ళ నేపథ్యం కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. నాగరాజు గారు గత ఎన్నికల్లో ఎంపీటీసీగా గెలిచి ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా పార్టీ నిర్ణయించింది. నాగరాజు గారు ప్రత్యేకంగా చెప్పాలంటే ఏమంటే నాగరాజు గారి యొక్క కులం అనేది దాన్ని పార్టీ గుర్తించింది. రాయలసీమలో హిందూపురం, అనంతపురం, కర్నూలు 3 స్థానాలు ఎంపీ అభ్యర్థులను బీసీలు కేటాయించడం వల్ల బాబు గారు తన మనోవిజ్ఞతను ఒకసారి నిరూపించాడు. బీసీల పట్ల ఆయనకున్న ప్రేమను చూపించాడు. సో నాగరాజు యంగ్ డైనమిక్ పర్సను, సమస్యల పట్ల మంచి అవగాహన ఉన్న వ్యక్తి. సో ఆ వ్యక్తి ఎంపీ అయితే కర్నూలులో ప్రధాన సమస్య చాలా ఉన్నాయండి. ప్రత్యేకించి ఆ పడమటి ప్రాంతంలో సుగ్గని వలస విధానం ఉందన్నమాట. ఎందుకంటే సంవత్సరం దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల మంది రైతులు పొలం పనులు లేక వాళ్ళు గుంటూరు, కృష్ణా, బెంగళూరు, హైదరాబాద్ పని చేసుకుంటారు. దానికి నివారణోపాయాలుగా పూర్తి స్థాయిలో గుంటూరు ప్రాజెక్టు కానీ, నగర్డోన, వేదవతి ప్రాజెక్టు తీసుకురావడం, తర్వాత జ్యూస్ ఫ్యాక్టరీ, లేకుంటే ఆదోని, ఎమ్మిగనూరులో కాటన్ ఆధారిత ఫ్యాక్టరీలు అయిన జిన్నింగ్ ఫ్యాక్టరీ, లేకుంటే స్పిన్నింగ్ మిల్ లాంటివి తీసుకొచ్చి కొంతవరకు ఈ వలస విధానాన్ని అరికెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా నాగరాజు గారు అనేక సభల్లో ప్రామిస్ చేస్తున్నాడు. పార్టీ కూడా ఆయనకు అండగా ఉంటుంది మేము భావిస్తున్నాం.